నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో ముక్కుదూలం వంకరగా ఉందా, పచ్చి వెల్లుల్లి గుండెకెంతో మేలు, ఉమ్మనీరు తగ్గితే ప్రమాదమా, న్యూరోఫైబ్రోమా అంటే ఏమిటి, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. జలుబు చేయకపోయినా మనలో కొంతమందికి ఎప్పుడూ ముక్కు దిబ్బడ వేస్తున్నట్లుగా ఉంటుంది. ముక్కు రంధ్రాల్లో ఏదో ఒకటి ఎప్పుడూ మూసుకుపోయినట్లుగా ఉంటుంది. తేలికగా గాలి పీల్చలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితికి చాలా వరకు ముక్కు రంధ్రాల మధ్య ఉండే గోడ వంకరగా ఉండటమే ప్రధాన కారణంగా ఉంటుంది. ముక్కులో గోడ వంకరగా ఉండడానికి కారణాలు, గోడ వంకరను సరిచేసే చికిత్సా పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా ముక్కు దూలం ఎలాంటి వంకరలు లేకుండా కోటేరులాగా నిటారుగా సూటిగా ఉంటుంది. అయితే కొందరిలో మాత్రం ముక్కు దూలం అటో ఇటో వంకరగా ఉన్నట్టు చూడగానే ఇట్టే తెలిసిపోతుంది. ఇలా ముక్కు దూలం వంకరగా ఉండటం వల్ల బయటకు కనిపించే సౌందర్యానికి వచ్చే చిన్నపాటి నష్టాన్ని పక్కన పెడితే అంతకంటే ముఖ్యంగా అది అనేక ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ముక్కు దూలం వంకరగా ఉండడం వల్ల శృతిమించిన గురక మొదలుకొని తరచుగా ముక్కు బ్లాక్ అవ్వడం, అలాగే సైనసైటిస్ ఇన్ఫెక్షన్లు కూడా తరచుగా రావడం సంభవిస్తుందని డాక్టర్లు చెబుతారు. చల్లటి వాతావరణంలో ఉన్నప్పుడు లేదా నిద్రలో ఉన్నప్పుడు ఎక్కువ మటుకి ఈ ముక్కు బ్లాక్ అవ్వడం అనబడేది జరుగుతుందండి. ఇకపోతే వేరే కంప్లైంట్స్ ఉంటాయి. అంటే క్రస్టింగ్స్, ముక్కు లోపల చెక్కులు కట్టడం. అంటే ఎప్పుడైతే ముక్కు దూలం ఒక పక్కకి బెండి తిరిగి ఉన్నదో ఈ గాలి ఫ్లోలో, అంటే ముక్కు లోపల నుంచి గాలి వెళ్ళే పద్ధతి మారి దానివల్ల గాలి ఒక పర్టికులర్ ప్లేస్లో ఎక్కువగా తగలడం, ఆ తగిలిన చోట ముక్కులో ఉండే మ్యూకస్ గట్టిబడి అది చెక్కులు కట్టడం. ఈ చెక్కులు ఎప్పుడన్నా డిస్టర్బ్ అయినప్పుడు లేదా చిన్నపిల్లల్లో ఈ వేళ్ళతో వాటిని తీయడానికి ప్రయత్నించినప్పుడు రక్తం గారడం, ఇలాంటి లక్షణాలు మెయిన్గా జరుగుతాయి. కొంతమందిలో మరీ గ్రాస్ సెప్టల్ డిఫ్లెక్షన్, అంటే మరీ ఎక్కువగా ముక్కు దూలం వంకరగా ఉన్నప్పుడు పూర్తిగా ఆ పక్క ముక్కు మూసుకుపోవడం. రెండోది, ముక్కు దూలం సపోజ్ కుడి పక్కకి బెండి తిరిగి ఉన్నట్టయితే ఎడం పక్కన ముక్కు పక్క గోడ నుంచి ఉండే మాంసపు ముద్దలు టర్బినేట్స్ అని అంటాం, అదర్వైజ్ కాంకా అని కూడా అంటాం. ఈ కాంకాలు ఉండ సైజుకి చాలా మించి హైపర్ట్రోఫీ, అంటే బాగా పెద్దగా అవుతాయి. సో ముక్కుదూలం బెండ్ అయినందువల్ల ఒక పక్క ముక్కులో బ్లాక్ ఉంటే ఈ కండలు పెరిగినందువల్ల రెండో పక్కన బ్లాక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. రెండోది, ఈ ముక్కుదూలం ఏ పక్కకి బెండ్ అయిందో ఆ పక్క ఈ కండని ఒక పక్కకి జరిపివేయడం వల్ల అక్కడ ఓపెన్ అయ్యే సైనస్లు ఏవైతే ఉన్నాయో ఆ సైనసెస్ బ్లాక్ అయ్యి ఒక్కొక్కసారి అసోసియేటెడ్ సైనసైటిస్, అంటే సైనస్ లోపల తెమడ చేరి ఆ తెమడ తర్వాత చీముగా మారి దానివల్ల తలెత్తే సమస్యలు కూడా ఉంటాయండి. లైక్ తలనొప్పిగా ఉండడం, తల బరువుగా ఉండడం, ముక్కులోంచి గొంతులోకి కఫం రావడం, గొంతు నొప్పి రావడం, ఇలాంటి అంటే సిమ్టమ్స్తో లక్షణాలతో కూడా పేషెంట్స్ ఉంటారు. కాస్తో కూస్తో ముక్కుదూలం వంకరగా ఉండడం అనేది అందరిలో కనిపించేదే. అయితే ముక్కుదూలం వంకర మరీ తీవ్రంగా ఉండి అది ముక్కులో శ్వాసను అడ్డుకోవడం, ముక్కులో తరచుగా రక్తం కారడం, అలాగే సైనసైటిస్ ఇన్ఫెక్షన్ అదే పనిగా రావడం లాంటివి సంభవిస్తే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ముక్కుదూలం వంకర అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ముక్కు చివర ఉండే ఎముక భాగం మాత్రమే వంకరగా ఉండటం. రెండోది, ముక్కుదూలం పూర్తిగా ఎస్ ఆకారంలో ఉండటం. ఇలా ముక్కుదూలం వంకర కావడానికి కారణం కాన్పు సమయంలో గాని లేదంటే వేరే సందర్భాల్లో గాని ముక్కుకు ఏదైనా ప్రమాదం సంభవించడం వల్ల ఇలా ముక్కుదూలం వంకరగా తయారవుతుందని డాక్టర్లు చెబుతారు. పసిబిడ్డగా మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ యూనివర్సల్ ఫ్లెక్షన్, అంటే మొత్తం కాళ్ళు, చేతులు, తల అన్నీ ఇలాగ వంపు తిరిగి కోడిగుడ్డు ఆకారంలో ముడుచుకుని ఉంటాం. ఈ యూనివర్సల్ ఫ్లెక్షన్ పొజిషన్లో ఉన్నప్పుడు తల ఏదన్నా ఒక చేతికి లేదా ఒక్కొక్కసారి
తల్లి గర్భాశయం గోడకి ఒత్తుకుని ఉన్నప్పుడు ఆ ముక్కుదూలం వంకర అనబడేది మొదలవుతుంది. చిన్నపిల్లల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్టయితే ఈ గాలి ఫ్లోలో వచ్చే మార్పు వల్ల వచ్చే యాంట్రోకోనల్ పాలిప్ అంటాం. అలాంటి సమస్యలు ఏదన్నా ఉన్నట్టు సస్పీషియస్ అయితే దాన్ని మనం సిటీ స్కాన్, ముక్కు సైనస్లకి సిటీ స్కాన్ చేయించి దాని ద్వారా మనం ఈ వ్యాధిని గుర్తించవచ్చండి. అలాగే డయాగ్నోస్టిక్ నాజల్ ఎండోస్కోపీ వెరీ వెరీ రేర్లీ, అంటే ముక్కుదూలం వెరీ గ్రాస్గా ఒక పక్కకి బెండ్ అయినప్పుడు ప్లస్ ఒక 4 millimeters స్పేస్ ఉన్నట్టయితే అప్పుడు దాంట్లోంచి ఎండోస్కోప్ పెట్టి ఆ ముక్కుదూలం వెనక భాగం, అంటే వంపుకు వెనక భాగంలో ముక్కు ఎలా ఉంది లాంటి ఇది కూడా మనం నాజల్ ఎండోస్కోపీ ద్వారా చూసుకోవచ్చు. ఎస్ఎంఆర్ అంటే సబ్మ్యూకోజల్ రిసెక్షన్ అని ఒక ఆపరేషన్ ఉంది. అలాగే సెప్టోప్లాస్టీ అని ఒక రకం ఆపరేషన్ ఉంది. ఇప్పుడు ఈ సెప్టోప్లాస్టీ అనబడే ఆపరేషను బాగా ప్రాచుర్యం పొందింది. దీంట్లో ఈ మృదులాస్థి ఎముకని తీసివేయకుండా ఓన్లీ ఎముక పార్ట్ని మాత్రమే, అంటే వంగిపోయిన ఎముకని మాత్రమే తొలగించి ఈ మృదులాస్థి షేప్ని మార్చి తద్వారా ముక్కుదూలం స్ట్రైట్గా నిలబడేటట్టుగా చేయగలుగుతాము. అదే సమయంలో లోపల ఉండే మృదులాస్థిని మనం తొలగించలేదు కాబట్టి పోస్ట్ ఆపరేటివ్గా, అంటే ఆపరేషన్ తర్వాత లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ లైక్ సూప్రానాజల్ టిప్ డిప్రెషన్ అంటాం. అంటే ముక్కు పై భాగం లోపలికి వంగిపోయినట్టుగా ఉండడం, దిగిపోయినట్టుగా ఉండడం, అలాంటి కొలాప్స్ ఆఫ్ కాలమెల్, అంటే ఈ ముక్కు ముందు భాగం ఇక్కడ దిగిపోయి ముక్కు బాగా తప్పడుగా తయారవడం, ఇలాంటి సమస్యలు లేకుండా ఈ సెప్టోప్లాస్టీ ద్వారా మనం ఈ ముక్కుదూలాన్ని సరిచేయగలుగుతాం. ముక్కుదూలం వంకరగా ఉండడంతో పాటు గురక ఉండడం, ముక్కులు నిరంతరం బ్లాక్ అయి ఉండడం, ముక్కులో రక్తం కారడం, సైనసైటిస్ బాధలు తరచుగా వేధిస్తుండడం అనే లక్షణాలు కనిపిస్తే ఈ సమస్య మందులతో తగ్గేది కాదు కాబట్టి డాక్టర్ని సంప్రదించి తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవడం అవసరం.